ఈ రోజుల్లో నిద్ర అనేది విలాసం కాదు, అవసరం. వేగంగా దూసుకెళ్తున్న జీవనశైలిలో స్మార్ట్ ఫోన్లు, ఒత్తిడి, నైట్ షిఫ్ట్ల వల్ల చాలా మంది నిద్రను కోల్పోతున్నారు. నిద్ర బంగారంతో సమానం అన్నది కేవలం సామెత కాదు, అక్షర సత్యం. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, సౌతాంప్టన్ యూనివర్సిటీల మహిళా పరిశోధకుల అధ్యయనం ప్రకారం స్త్రీలు పురుషుల కంటే 60% ఎక్కువ నిద్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే స్త్రీల జీవన గడియారం 6 నిమిషాలు వేగంగా నడుస్తుంది. దీనివల్ల నిద్ర నాణ్యత తగ్గిపోవడమే కాకుండా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిద్రలేమి కేవలం మానసిక ఒత్తిడి, ఆందోళన, హైపర్టెన్షన్, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలనే కాదు, మహిళల్లో సంతాన సమస్యలకు కారణమవుతోంది. శరీరానికి తగినంత విశ్రాంతి లభించకపోతే ఆ ప్రభావం హార్మోన్లపై పడుతుంది. హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. ముఖ్యంగా మహిళల్లోని సంతానోత్పత్తి వ్యవస్థకు నిద్రకు దగ్గరి సంబంధం ఉంది. ఈ రెండూ ఒక జీవన గడియారాన్ని ఫాలో అవుతుంటాయి. ఈ క్రమంలో మెలటోనిన్ అనే హార్మోన్ సుఖవంతమైన నిద్రకు తోడ్పడమే కాకుండా శరీర జీవన గడియారాన్ని నియంత్రిస్తుంది. జీవన గడియారంలో కానీ నిద్రలో కానీ అవాంతరాలు ఎదురైనప్పుడు ఆ ప్రభావం సంతానోత్పత్తి హార్మోన్లపై పడుతుంది. ఇది సంతానలేమికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. స్మార్ట్ ఫోన్ల నుంచి వచ్చే నీలికాంతి మెలటోనిన్ హార్మోన్ విడుదలపై ప్రభావం చూపిస్తుంటుంది. దీనివల్ల అండం నాణ్యత క్షీణిస్తుంటుంది. ఇన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం నిద్రపోవడమే. కానీ ఈ రోజుల్లో సునాయాసంగా నిద్రపోవడం కత్తి మీద సామే. కొందరు మొబైళ్లు, టీవీలతో నిద్రను వాయిదా వేస్తుంటే మరికొందరు బిజీ షెడ్యూల్స్ తో కంటి నిండా నిద్రపోలేకపోతున్నారు. అయినా పరిష్కారం ఒక్కటే, రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య పడుకోవడం, స్క్రీన్ టైం తగ్గించడం, ప్రశాంతమైన వాతావరణం సృష్టించడం వంటి చిట్కాలు పాటిస్తే మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నిద్ర మీ శరీరానికి బంగారు గొలుసు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.